నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టాన్. లొకేషన్ షిఫ్ట్ చేసిన ప్రభాస్ సినిమా స్లో అయ్యేదే లేదంటున్న మహేష్, ఇంకా అక్కడే షూటింగ్ చేస్తున్న బన్నీ, ఒకటే లొకేషన్లో నాని, ఇలా హీరోలందరూ షూటింగ్ సెట్స్లో బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఏ లొకేషన్లో ఉన్నారో, షూటింగ్ ఎంతవరకు వచ్చిందో లెట్స్ హావ్ అ లుక్. మొన్న మధ్య వరకు 3 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ 2 సినిమాలు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ అయింది. మరోవైపు నాగశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కల్కి 2 షూటింగ్ శంకర్పల్లిలో స్పీడ్గా జరుగుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతోంది. ఈ సమ్మర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేస్తానని చెప్పిన రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమాని అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో లేని టెక్నికాలిటీస్తో వారణాసి సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఒకవైపు షూటింగ్, ఒకవైపు ఫంక్షన్స్, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా, అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బన్నీ కెరీర్ లో నెవర్ బిఫోర్ బడ్జెట్ తో హాలీవుడ్ స్టార్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్టింగ్ నుంచి షూటింగ్ ముంబైలోనే జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా జార్జియాలో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అక్కడ ఒక్కో రోజుకి 1.5 కోటి బడ్జెట్ అయిందని రీసెంట్ గా రివీల్ చేసి సినిమా మీద హైప్ పెంచేశారు నిర్మాతలు. చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టిన టీం ప్రస్తుతం ఈ డ్రాగన్ సినిమాని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నారు. ఈ నెల నుంచి ఏప్రిల్ కి వాయిదా పడ్డ పెద్ది సినిమా 2 యూనిట్స్ తో షూటింగ్ చేశారు మొన్నటి వరకు. అయితే షూట్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఫైనల్ టచెస్ ఇస్తున్నారు బుచ్చిబాబు అండ్ టీమ్. ఈ సినిమా ఒకవైపు షూటింగ్, డబ్బింగ్, మరోవైపు మిక్సింగ్ పనులతో ఫుల్ స్పీడ్ గా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా వరుస పెట్టి షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు బాలయ్య సైలెంట్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు వెంకటేష్, నాగార్జున కూడా తమ సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ స్టార్ నాగార్జున తన మైల్ స్టోన్ మూవీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. తమిళ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో నాగార్జున 100వ చిత్రం రాబోతోంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా అన్ని రకాల ఆడియన్స్ కి రీచ్ అయ్యే ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా అన్నపూర్ణ 7 acres లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ సమ్మర్ అని గతంలో అనౌన్స్ చేసినా ఇంకా డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినా నాని మాత్రం ఎక్కడా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వటం లేదు. కంప్లీట్ మేక్ ఓవర్ తో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. 30 ఎకరాల్లో వేసిన సెట్ లో కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు నాని అనుకో. మార్చ్ 26కి రిలీజ్ డేట్ అనుకున్న పారడైజ్ ఏకంగా ఆగస్టుకి షిఫ్ట్ అయింది. రవితేజ మళ్లీ స్పీడ్ పెంచారు. వరుసగా మా సినిమాలు చేస్తున్న రవితేజ ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇరుముడి సినిమా చేస్తున్నారు. మొదలైనప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు రవితేజ. శివ నిర్వాణ డైరెక్షన్ లో రవితేజ హీరోగా ఎమోషనల్ యాక్షన్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు హీరోలు. సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయని సినిమాలు కూడా ఫుల్ స్వింగ్ లో షూట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా సినిమాని మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికే ప్లాన్ చేసుకున్నారు నాగ చైతన్య అండ్ టీమ్. నాగ చైతన్య, కార్తిక్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వృషకర్మ సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా లాస్ట్ ఇయర్ నుంచి షూటింగ్ చేస్తూ ఉన్న కొరియన్ కనకరాజు సినిమా ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. వరుణ్ తేజ్ హీరోగా మేలపాక గాంధీ డైరెక్షన్ లో హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు సినిమా షూటింగ్ ప్రస్తుతం కొరియాలో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే సాలిడ్ స్టోరీ చెప్పగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాల రిలీజ్లే కాదు, బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ కూడా చేస్తున్నారు.
ఒకవైపు కామ్రేడ్ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్న శ్రీ విష్ణు తన కెరీర్లో సూపర్ హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజుతో మరో సినిమా చేస్తున్నారు. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్, మరోవైపు దురందర్ థియేటర్లని దడదడలాడించేస్తున్నాయి. ఈ సినిమాల రన్ ఈ వారం కూడా కంటిన్యూ అయ్యేలానే కనిపిస్తోంది. అయినా సరే ఫుల్ పాజిటివ్ వైబ్లో ఈ వారం శ్రీరామనవమి సందర్భంగా వేకెంట్ సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోకి వస్తున్న సినిమాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. థియేటర్లలో దురందర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 సినిమాలు సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ చేస్తున్నాయి. స్పెషల్లీ దురందర్ రివెంజ్ అయితే ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్లు క్రాస్ చేసి 1000 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. అయినా సరే ఈ వారం రిలీజ్కి రెడీ అవుతున్నాయి ఇంట్రెస్టింగ్ సినిమాలు. వీటిలో మోస్ట్ వాంటెడ్ మూవీ బ్యాండ్ మేళం ఉంది. లాస్ట్ ఇయర్ కోర్ట్ మూవీ యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. కోర్ట్ మూవీలో స్టోరీతో పాటు రోషన్, శ్రీదేవి కాంబినేషన్ కి మంచి క్రేజ్ క్రియేట్ అయింది. ఇదే కాంబినేషన్ లో బ్యాండ్ మేళం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా బ్యాండ్ మేళం సినిమాని కోన వెంకట్ ప్రొడక్షన్ లో సతీష్ డైరెక్ట్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ సినిమా ఈ నెల 26న శ్రీరామనవమి సందర్భంగా గురువారం రిలీజ్ చేస్తోంది టీం. ప్రియదర్శి కూడా బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ డ్రివెన్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆ లిస్ట్ లో భాగంగా సుయోధన అనే సంథింగ్ డిఫరెంట్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ప్రియదర్శి, ధృషిక లీడ్ రోల్స్ లో మాధవరెడ్డి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కింది. సాయి కుమార్ సుయోధనుడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు తెలుగులో రాని కాన్సెప్ట్ లో సుయోధన దుర్యోధన అనే ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో మార్చి 27న సినిమా రిలీజ్ అవుతోంది. స్మాల్ స్క్రీన్ స్టార్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ సినిమా తెరకెక్కుతోంది. ఫైనల్లీ ఈ సినిమా ఈ వారం రిలీజ్ కాబోతోంది. సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా వేదవ్యాస్ డైరెక్షన్ లో ఈ నెల 26న సినిమా థియేటర్లలోకి వస్తోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై కాంట్రవర్సీ క్రియేట్ అయినా ఫైనల్లీ ఈ గురువారం రిలీజ్ కాబోతోంది గోట్ మూవీ. ఈ వారం స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవుతున్న వాటిలో తమిళ సినిమాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే ఓటీటీలు కూడా డిఫరెంట్ కంటెంట్ తో రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ రాజ్. ప్రకాష్, గౌరీప్రియ జంటగా మరియా రాజా డైరెక్షన్లో తెరకెక్కిన హ్యాపీ రాజ్ సినిమా తెలుగులో ఈ నెల 27న శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కుతున్న హ్యాపీ రాజ్ తమిళ్, తెలుగులో హైప్ క్రియేట్ చేస్తోంది. జీవి ప్రకాష్ హీరోగా హ్యాపీ రాజ్ తో పాటు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్న మరో సినిమా కూడా ఈ వారం రిలీజ్ కాబోతోంది. కెన్ కరుణాస్ డైరెక్షన్ తో పాటు హీరోగా చేస్తున్న యూత్ సినిమా ఈ మార్చి 26న గురువారం థియేటర్లోకి వస్తోంది. దేవదర్శిని, సురాజ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ఈ యూత్ మూవీకి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. తమిళ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో గురువారం రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలో ఈ వారం స్ట్రీమ్ అవుతున్న స్టార్ సిరీస్ కాటాన్. తమిళ్ రూరల్ యాక్షన్ క్రైమ్ వెబ్ సిరీస్ గా కాటాన్ రాబోతోంది. విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ లో మణికందన్ క్రియేట్ చేసిన ఈ కాటాస్ సిరీస్ ఈ వారం మార్చి 27న జియో హాట్స్టార్ లో మల్టీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ సిరీస్ లో విజయ్ సేతుపతి వాచ్ మెకానిక్, ఎలిఫెంట్ ట్రైనర్, బాడీగార్డ్ ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించబోతున్నారు. ఓటీటీలోకి వస్తున్న బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ మూవీ మర్దానీ 3. రాణి ముఖర్జీ పోలీస్ ఆఫీసర్ గా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మర్దానీ 3 థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే సినిమా మార్చి 27న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మర్దానీ 2 సీక్వెల్స్ సూపర్ హిట్ అవడంతో ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది టీం. ఈ తమిళ్, హిందీ మూవీస్ సిరీస్లతో పాటు హాలీవుడ్ నుంచి డేర్ డెవిల్ బార్న్ అడైన్ 2 జియో హాట్స్టార్ లో, బైట్ సిరీస్ మార్చి 25 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ది రెడ్ లైన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.